ఆంధ్రప్రదేశ్ వెన్నుముక విరిగిపోనుందా? లక్షలాది మంది ఆక్వా రైతుల కళ్లల్లో కన్నీరు మిగలనుందా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని సెగ మాత్రం ఏపీలోని రొయ్యల చెరువులను తాకుతోంది. అమెరికా సెనేట్ ప్రతిపాదించిన శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 ఆక్వా రైతు పైట డెత్ వారెంట్ లా మారుతోంది. ఏకంగా 500% పన్ను. అగ్రరాజ్యం వేస్తున్న ఈ ఎత్తుగడతో మన రొయ్యల ఎగుమతులు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. అసలేం జరుగుతోంది? భారతీయ రొయ్యలపై అమెరికా ఎందుకు కక్షగట్టింది? దీనిపై ఇవాల్టి స్పెషల్ ఇంపాక్ట్ స్టోరీ. ఆంధ్ర రొయ్య అమెరికా ప్లేటులో రుచిగా వడ్డించబడే వంటకం. కానీ ఇప్పుడు ఆ రుచి చేదుగా మారబోతోంది. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలకు గుణపాఠం చెప్పాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఈ వివాదాస్పద చట్టం. ఇంతకీ ఇది రైతులకు ఎందుకు మానశాసనంగా మారనుందని అంటే, మొదటిది ధరల పాము. ఇప్పటికే మన రొయ్యలపై 50% పన్నుంది. అది కాస్త 500% పెరిగితే అమెరికా మార్కెట్ లో మన రొయ్యల ధర 6 రెట్లు పెరుగుతుంది. అప్పుడు వియత్నాం, ఈక్వెడార్ రొయ్యల ముందు మన రొయ్యలు నిలబడలేవు. అంటే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయినట్లే. రెండోది డీజిల్ మంట. రష్యా నుంచి చమురు ఆగితే దేశంలో డీజిల్ ధరలు మండుతాయి. చెరువుల్లో ఏరేటర్లు తిరగాలన్నా, ఫ్యాక్టరీకి సరుకు వెళ్లాలన్నా డీజిలే ఆధారం. పెట్టుబడి డబుల్, లాభం మాత్రం నిల్. అయితే ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం గడిచిన కొద్ది నెలల్లోనే ఏపీ ఆక్వా రంగం 25,000 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. 2.5 లక్షల కుటుంబాల జీవనోపాధి ఇప్పుడు గాలిలో దీపంలా మారిందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇది రొయ్యల సాగు సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఎదురైన సవాల్. ఆక్వా రైతన్న నష్టపోతే దాని ప్రభావం ప్రతి వ్యాపారం, ప్రతి సామాన్యుడిపై పడుతుంది. అమెరికా విధిస్తున్న టారిఫ్ ముప్పును ముందే అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైతన్నలకు మా విజ్ఞప్తి ఒక్కటే: భయంతో సాగును వదిలేకండి. ఆందోళనతో తక్కువ ధరలకు అమ్ముకోవద్దు. ప్రపంచమే ఒక మార్కెట్ అని గుర్తించి అమెరికాతో పాటు చైనా, యూరప్ వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాలి. ఒకే దేశంపై ఆధారపడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. డిజిటలైజేషన్, కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ, నాణ్యతపై దృష్టి పెడితే ఈ సంక్షోభాన్ని దాటవచ్చు. ప్రభుత్వం దౌత్యపరంగా చర్చలు జరుపుతూ రైతులకు ఇన్సూరెన్స్, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం మరింత బలంగా గ్లోబల్ మార్కెట్ లో నిలుస్తుంది.